ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రోజంతయు కూడా క్షేమంగాను నెమ్మదిగాను సమాధానముతోనూ సఖ్యతతోనూ సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. దేవా, గడిచిన రోజంతయు కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, ఆ రోజంతయు కూడా నీ చిత్తమును మా జీవితంలో నడిపించినందుకు నీకు వందనాలు. దేవా, గడిచిన రోజున తండ్రి, మేమేమైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి. దయతో నీవు మమ్మల్ని మన్నించండి తండ్రి. అటువంటి తప్పును ఈ రోజున మేము చేయకుండాలాగా మా చుట్టూ నీ దూతల్ని కావలిగా ఉంచండి. దేవా, ఈ రోజును చూడలేక ఎందరో విద్యావంతులు అందచందాలు గలవారు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, మాలో ఏ మంచియునో లేదు తండ్రి. అయినప్పటికీ కూడా ఎన్నిక లేని వారిని నీవు ఎన్నుకుంటానన్నావు. మమ్మల్ని అందరినీ కూడా నీవెన్నుకొని ఈ రోజున చూసే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజంతటిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి. ఈ రోజున మేము చేసే ప్రతి పనిలో కూడా నీవే తోడుగా ఉండండి. మేము వేసే ప్రతి అడుగులో కూడా నీవే ముందుండి నడిపించండి. దేవా, మేము చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి ఒక్కరికి కూడా మేము మంచి చేయుటకు నీవు సహాయమును దయచేయి. మాలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు తలంపులను అన్నిటినీ కూడా తీసివేసి కేవలం నీవే మా హృదయంలో నివాసం చేయండి, మా ఆలోచనలలో నివాసం చేయండి. దేవా, మా ద్వారా ఏ తప్పిదము కూడా జరగకుండా తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవించుటకు నీవు సహాయమును దయచేయి తండ్రి. మమ్మల్ని చూసి ఇంకొంతమంది మారుటకు నీవు సహాయమును దయచేయి. ఆ రీతిగా మమ్మల్ని ఉంచండి. దేవా, ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞాపకం చేసుకునండి. ఈ రోజున ఎందరు బిడ్డలైతే నిన్ను తలచి వారి పనులను మొదలు పెడుతున్నారు, ప్రతి పనిలో కూడా నీవే తోడుగా ఉండండి. దేవా, వారు తలంచిన పని మంచిదైతే విజయమును చేకూర్చండి తండ్రి. చెడ్డదైతే మారు మనసు పొంది ఆ పనులు ఇంకనెన్నడూ కూడా చేయకుండాటకు నీ సహాయమును దయచేయి. దేవా, ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రేమతో, నీ దయతో నీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించుడి అంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు నీ సహాయమును దయచేయి. ఎక్కడ కూడా ఏ గొడవలు లేకుండా, ఏ తగాదాలు లేకుండా తండ్రి, అందరూ కూడా కలిసిమెలిసి జీవించుటకు నీవు సహాయమును దయచేయి. అలాగే ఈ రోజంతటినీ తండ్రి నువ్వు మాకు ఇచ్చినందుకు మరొకసారి నీకు నీ బంగారు పాదములకు వందనములను, వేలాది స్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, అడగక మర్చిన ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరి జీవితంలో నీవు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.